తేరుకోలేనంత నష్టపోయినా బయటకి చెప్పుకోకూడదు. ఫ్లాప్ సినిమా గురించి నోరు మెదపకూడదు. ఇంకా చెప్పాలంటే మీ చావు మీరు చావాలి. మా హీరో గురించి అస్సలు మాట్లాడకూడదు. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. పోకిరి సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. సరిగ్గా ఇలాగ ఉంది ఆ హీరో ఫ్యాన్స్ వ్యవహారం. ఇంతకీ ఏంటి ఈ వ్యవహారం? ఎవరు ఎవరిని గిల్లారు? నిర్మాత దిల్ రాజు తెలుసుగా, ఆయన సోదరుడు శిరీష్. దిల్ రాజు తీసే చిత్రాలకు సహ నిర్మాత. బహిరంగ వేదికలపై పెద్దగా మాట్లాడిందే లేదు. సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడానికే ఆయన పరిమితం అయ్యేవాడు. దిల్ రాజులాగా ఫేమస్ అవ్వాలనుకున్నాడో మొహమాటంతోనే మొట్టమొదటిసారిగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పాపం అదే అతడి పాలిట శాపమైంది బహుశా. తన సోదరుడు దిల్ రాజులాగా లౌక్యం లేకపోవడమో, ఇరికించే ప్రశ్నలకు దొరకకూడదనే మీడియా అనుభవం వంటబట్టకపోవడమో, ఇటీవల వాళ్ళు తీసి దారుణంగా నష్టపోయిన సినిమా గురించి నర్మ గర్భంగా చెప్పేశాడు. సినిమా దారుణ పరాజయం తర్వాత దర్శకుడు గాని హీరో గాని తమను కనీసం పలకరించిన పాపన పోలేదని చెప్పుకొచ్చాడు. సదరు ఫ్లాప్ సినిమాతో పాటు విడుదలైన తమ ఇంకో సినిమా వల్లే నష్టాల నుండి గట్టెక్కామని శిరీష్ వెల్లడించాడు. అయితే ఇక్కడే ఈ హీరో అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మా హీరో ఎంతో కష్టపడి మీ సినిమాలో నటిస్తే ఇష్టం వచ్చినట్లు వాగుతారా? ఇలాగే మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయి, జాగ్రత్త అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు. అక్కడితో ఆగకుండా ఇండస్ట్రీలోని మిగతా హీరోల హిట్ ఫ్లాప్ల సినిమాల గురించి, ఆయా హీరోల రెమ్యునరేషన్ల గురించి ఏవేవో రాసుకొచ్చారు. అసలే పెద్ద కాంపౌండ్, ఎందుకు వచ్చిన పంచాయతీ అనుకున్నారేమో. దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ వెంటనే ఇద్దరు క్షమాపణ చెప్పేశారు. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి నష్టపోయిన నిర్మాత తన కష్టం గురించి చెప్పుకోవడానికి భయపడిపోయే పరిస్థితికి టాలీవుడ్ దిగజారిపోయిందని సినీ అభిమానుల నుండి ఆవేదన వ్యక్తమవుతుంది. నాటి తరం నిర్మాతలకున్న గౌరవ మర్యాదలు, నాటి కథానాయకులకున్న పెద్ద మనసులు నేడు కాగడా పెట్టి వెతికినా కనిపించట్లేదని సినీ విశ్లేషకులు వాపోతున్నారు. టాలీవుడ్ లో నిర్మాతలు కూరలో కరివేపాకులేనా? డబ్బులు పెట్టే నిర్మాతలకు ఆత్మాభిమానం ఉండకూడదా? పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా హీరోల అడుగులకు మడుగులొట్టాల్సిందేనా? ఏదేమైనా నిర్మాత అంటే డబ్బులు పెట్టేవాడు మాత్రమే కాదు, ఓ అద్భుత చిత్ర నిర్మాణానికి కర్త అతడే అనే స్పృహ టాలీవుడ్ లో తిరిగి వస్తుందని, నిర్మాతలకు సినీ కష్టాలు తప్పిపోయే రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.